హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ధన్ ట్రిక్స్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో మనము ప్రీవియస్ బిట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. నిన్నటి వీడియోలో కొన్ని బిట్స్ డిస్కషన్ చేసుకున్నాము. ఈరోజు మరికొన్ని బిట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేసి, ఈ పదము అనునాసిక దోషానికి ఉదాహరణ. ఏ పదము అనునాసిక దోషానికి ఉదాహరణ? కారణం, ఈరయ్య, యాప, జాము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కారణం. ప, ఫ, బ, భ, మ అనే అక్షరాలు వీటికి చెందుతాయి. తాళవ్యాలు, కంఠవ్యాలు, మూర్ధన్యాలు, ఓష్టాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఓష్టాలు. వాచిక చర్యను పెంపొందించుటకు ఇది ఉపకరించును. ఏంటిది ఉపకరిస్తుంది? కాపీ లేదా వరవడి, చట్రాల పద్ధతి, కథాకథనం, దృష్టలేఖనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కథాకథనం పద్ధతి. వాచిక చర్యను పెంపొందించడానికి ఈ కథాకథనం పద్ధతి అనేది చాలా ఉపకరిస్తుంది. శ్రవణ నైపుణ్యం పెంపొందించే అందుకు ఉద్దేశం. అతి చిన్న ధ్వనులని, పెద్ద ధ్వనులని కూడా అవధానంతో విని గుర్తించడం. సభాకంపం లేకుండా ధైర్యంగా మాట్లాడే శక్తిని కలిగించడం. మౌన పఠనాభిరుచిని, పఠనాభితరాన్ని విద్యార్థుల్లో కలిగించడం. అక్షర రూపాన్ని, సౌరూప్యతను తెలుసుకొని రాసేటట్లు చేయడం. శ్రవణ నైపుణ్యం అంటే అతి చిన్న ధ్వనులను, పెద్ద పెద్ద ధ్వనులను కూడా అవధానంతో విని గుర్తించగలను. శ్రవణం అంటే వినడమే కదా, కానీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అతి చిన్న. ద్వితీయ భాషగా బోధనకి ఇది ఉత్తమమైన పద్ధతి. రెండో భాషను బోధించడానికి ఇది ఉత్తమమైన పద్ధతి. ఏంటి? ప్రయోగిక పద్ధతి, సన్నివేశన పద్ధతి, అక్షర పద్ధతి, సాంప్రదాయక పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సన్నివేశ పద్ధతి. ఒక అంశాన్ని బోధించిన వెంటనే పరీక్షించడాన్ని అనువైనది ఏమంటారు? ఘటికా స్థానం, పరీక్ష, నిర్దేశాలు, నిక్ష. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నిక్ష. ఉపాధ్యాయులు ఒక అంశం బోధించేటప్పుడు ఆ అంశానికి సంబంధించిన అదనపు సమాచారం, జ్ఞానం, వివరణకి ఉపకరించేవి పరామర్శ గ్రంథాలు, పాఠ్యపుస్తకాలు, సమస్య పురాణం, కృషి పుస్తకాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పరామర్శ గ్రంథాలు. మూల్యాంకనం ఆధునీకరణ ఈ క్రింది 3 అంశాలపై ఆధారపడి ఉంటుంది. అభ్యసనానుభవాలు, పరిశీలన, లక్ష్యాలు, ప్రశ్నావళి, రికార్డులు. లక్ష్యాలు, అభ్యసనానుభవాలు, మూల్యాంకనం, ఉద్దేశం, ప్రణాళిక. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లక్ష్యాలు, అభ్యాసన అనుభవాలు, మూల్యాంకనం అనేవి మూల్యాంక ఆధునీకరణపై ఈ 3 అంశాలు ఆధారపడి ఉంటాయి. రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ ఈ స్థాయి పాఠ్యాంశాన్ని ఎన్నుకొని నిపుణులతో పాఠాలు రాయించి దూరదర్శన్ ద్వారా ప్రసారం చేస్తుంది. దాన్ని ఏమంటారు? ప్రసారం చేస్తుంది. ఏ స్థాయి? సాంకేతిక విద్యా సంస్థల స్థాయి, పాఠశాల స్థాయి, కళాశాల స్థాయి, స్నాతకోత్తర స్థాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పాఠశాల స్థాయి. సూక్ష్మ బోధన అనగా ఏమిటి? నియంత్రిత అధ్యయనం, ఒక బోధనా పద్ధతి, సెమినార్ పద్ధతి, ఒక బోధన మెలకువ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఒక బోధన మెలకువ. వ్యాకరణ సూత్రం చెప్పి సూత్రంలోని పారిభాషక పదాలు వివరించి ఆ సూత్రంతో లక్షణ సమన్వయం చేయడం. అనుమానోపపత్తి పద్ధతి, నిగమోపపత్తి పద్ధతి, చారిత్రక వ్యాకరణం, ప్రాయోగిక వ్యాకరణం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నిగమయోపతి పద్ధతి. కాలగమనంలో ఒక యుగం నుండి మరొక యుగం వరకు భాషలో పొందే పరిణామాలను గుర్తించి తెలిపే భాగము. ప్రయోగిక వ్యాకరణం, వర్ణాత్మక వ్యాకరణం, చారిత్రక వ్యాకరణం, తులనాత్మక వ్యాకరణం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చారిత్రక వ్యాకరణం. గద్య బోధన ఉద్దేశం ఏమిటి? విద్యార్థుల భాషా జ్ఞానం అభివృద్ధి చేయడం, పదస్వరూప స్వభావాలను గ్రహింపచేయడం, రచనా నైపుణ్యాన్ని అభివృద్ధిపరచడం, కవితా ప్రశంస మార్గాలు తెలిపి ఉత్తమ విమర్శకులు కావడానికి సహాయపడడం.
ఏంటంటే గద్య బోధన ఉద్దేశం విద్యార్థులలో భాషా జ్ఞానం అభివృద్ధి చేయడం. సింహగిరి వచనములు రచించిన వీరిని గద్య వాంగ్మయానికి ఆద్యునిగా పేర్కొంటారు. ఎవరిని? అయ్యగారి వీరభద్రరావు, వీరేశలింగం పంతులు, పరవస్తు చిన్నయ్య సూరి, కృష్ణమాచార్యులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కృష్ణమాచార్యులు. పద్యంలోని పదాలు విడదీసి ప్రతి పదానికి అర్థం చెబుతూ వివరణ ఇస్తూ స్వరూప స్వభావాలను విడమర్చి చెప్పే పద్ధతిని ఏమంటారు? సారాంశ పద్ధతి, ఖండ పద్ధతి, పఠన పద్ధతి, పూర్ణ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఖండ పద్ధతి. గుణాత్మక విద్యకు స్ఫూర్తినిచ్చే కనీస అభ్యసన స్థాయిలను నిర్ధారించడానికి వేసిన కమిటీలో వీరు ప్రముఖులు. రిచర్డ్, బెంజమిన్ బ్లూమ్, ఒగ్డేన్, ఆర్హెచ్ దవే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆర్హెచ్ దవే. అవగాహన యొక్క స్పష్టీకరణ ఏమిటి? నిగూఢ అర్థాన్ని కనుక్కుంటాడు, నెప్తికి తెచ్చుకోవడం, సాహిత్య ప్రసంగాల్లో పాల్గొంటాడు, అలంకారణ విశిష్టతను గ్రహిస్తాడు. నిగూఢ అర్థాన్ని కనుక్కుంటాడు. లింగ్విస్టిక్ సర్వేలో తెలుగు మాండలికాలను గురించి సవివరంగా తెలియజేసిన భాషా శాస్త్రవేత్త ఎవరు? హెన్రీ వెండ్, సర్ సిపి బ్రౌన్, గ్రియన్స్, గిడుగు రామ్మూర్తి పంతులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గ్రియర్సన్. వేదం వెంకటరాయ శాస్త్రి గారు రచించిన ఈ తెలుగు నాటకాల్లో తొలిసారిగా నీచ పాత్రలకు వ్యవహారిక భాషను ప్రయోగించారు వేదం గారు. ఆ నాటకం ఏంటి? నాగనందం, కృష్ణ తులాభారం, రోషనార, విషాద సారంగధర. నాగనందనం. ఈ నాటకంలోనంట నీచ పాత్రలకి వ్యవహారిక భాషను ఉపయోగించారంట. ఎవరు? వేదం వెంకటరాయ శాస్త్రి గారు. ఆ రచన ఏంటంటే నాగనందనం. తెలుగున రచింపు మదికి దియుక్తమేన్ అని రచించిన కవి ఎవరు? తిక్కన్న సోమయాజి, నన్నయ్య భట్టు, ఎర్రన్న, బమ్మెరపోతన్న. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తిక్కన్న సోమయాజి. విషయ ఖండికల చట్టాల ద్వారా విషయాన్ని, భావాలని, నిర్వచనాలని గ్రహించే బోధన పర్యవేక్షణాత్మక అధ్యయనం, కార్యక్రమాయుత బోధన, బృంద బోధన, క్రీడ బోధన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కార్యక్రమాయుత బోధన. ఆంధ్ర భాషా బోధన సర్వస్వం పుస్తక రచయిత ఎవరు? శ్రీరామచంద్రుని వెంకటశేషయ్య, ఇలవలూరి కామేశ్వరరావు, గొడవర్తి సూర్యనారాయణ, కేవీవీఎల్ నరసింహారావు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శ్రీరామచంద్రుని వెంకటశేషయ్య. అమెరికా దేశురాలైన వీరు డాల్టన్ నగరంలో ఉన్నత పాఠశాలలో ప్రయోగించిన సఫలత పొందారు. రోబెల్, కిల్పాయిట్, మిల్ హెలెన్ పార్క్ హార్ట్స్, జాన్ డూయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మిల్ హెలెన్. ఇది నాటక బోధన పద్ధతి, ఉపన్యాస పద్ధతి, కథన పద్ధతి, పరిశోధన పద్ధతి, వ్యాఖ్యాన పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వ్యాఖ్యాన పద్ధతి. వ్యాసం అనే పదాన్ని ప్రయోగించిన వారు గురజాడ అప్పారావు, సామినేని ముద్దు నరసింహ, కందుకూరి వీరేశలింగం, పరవస్తు వెంకట రంగాచార్యులు. గురజాడ అప్పారావు. తెలుగు భాషలో వాచన శబ్దం మొట్టమొదట వ్రాయబడింది. వాచక మంజరి, తెలుగు వాచకం, రాయవాచకం, వాచక దర్శిని. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాయవాచకం. 1964-66 నాటి విద్యా కమిషన్, కొఠారి కమిషన్, రాధాకృష్ణ కమిషన్, మొదలియార్ కమిషన్, ఈశ్వర్బాయి కమిటీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కొఠారి కమిషన్. విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడేది. రేడియో, పాఠ్యపుస్తకం, విద్యా ప్రణాళిక, విద్యార్థి పత్రికలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విద్యా ప్రణాళిక. మంచి దస్తూరి లక్షణం పద పద్ధతి, దృష్టలేఖనం, ఉక్తలేఖనం, స్పష్టత. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్పష్టత. ఒక్క గుక్కలో అర్థవంతంగా పలకగలిగే పద సముదాయాన్ని ఇలా అంటారు: కథా పద్ధతి, పలుకుమేర, చూపుమేర, ఆవర్తిత దోషం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పలుకుమేర. క్రీస్తు శకం ఈ శతాబ్ది నాటికే తెలుగు భాష ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. 5వ శతాబ్దం, 10వ శతాబ్దం, 11వ శతాబ్దం, 6వ శతాబ్దం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 6వ శతాబ్దం.
భారత రాజ్యాంగ ఆధునీకరణలో తమ ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరించడానికి రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది. 346, 345, 344, 354. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 345. పరభాషా మాధ్యమంలో విద్యాబోధన సోపానాలు లేని సౌధం లాంటిది అన్నవారెవరు? రవీంద్రనాథ్ ఠాగూర్, వందే మాతరం రామచంద్రరావు, బంకిం చంద్ర చటర్జీ, శంకరంబాడి సుందరంచారి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్. మార్క్స్ ముల్లర్ ప్రతిపాదించిన భాషావాదం: ధ్వన్యీకరణ సిద్ధాంతం, ధాతుజన్యవాదం, డింగ్డాంగ్ వాదం, భగవద్దత్తం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డింగ్డాంగ్ వాదం. భాషకి మూలం వాక్యం, అర్థం, పదం, ధ్వని. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ధ్వని. లోకోత్తర వర్ణన నిపుణుడైన కవి, కర్మ, కావ్యం అని అభిప్రాయపడిన వారు? విశ్వనాథుడు, కేశవమిత్రుడు, మమ్ముటుడు, వామనుడు. ఆన్సర్ వచ్చేసి ముమ్మటుడు. క్షుణ్ణ పఠనాభివృద్ధికి, భాషా సామర్థ్యాల సాధనకి తోడ్పడేది? అధ్యాపక దర్శిని, ఉపవాచకం, కృషి పుస్తకం, వాచకం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉపవాచకం. స్వాతంత్రానికి పూర్వం పాఠ్యపుస్తకాలు వీరి ఆధీనంలో ఉండేవి. ప్రైవేటు ప్రచురణకర్తలు SCERT, భారత ప్రభుత్వం, పాఠశాల యాజమాన్యం. ప్రైవేటు ప్రచురణకర్తలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంవత్సరానికి పాఠశాల పనిదినాలు ఎన్ని? 150, 180, 210, 220. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 220. అంబేద్కర్, దుర్గాబాయి, మదర్ తెరిసా, గురజాడ అప్పారావు మొదలైన సంఘ సంస్కర్తల రచనలో విద్యార్థులకి పరిచయం చేయడం ద్వారా కలిగేది ఏమిటి? వైయక్తిక స్పృహ, సామాజిక స్పృహ, భాషా స్పృహ, కవితా స్పృహ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సామాజిక స్పృహ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.